శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి భారత ధర్మదేవత బ్రహ్మచారి శ్రీ 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 శివస్వామి గారి శిష్యురాలు శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు మనతో ఉన్నారు. శివకామేశ్వరి ఆనందమయ్య గారు నమస్కారం అండి. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. తెలుగు క్యాపిటల్ భక్తి ఛానల్ వీక్షిస్తున్న సోదరి మనులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసంలో మొదలు పెడుతున్నాం కాబట్టి కార్తీక మాస విశిష్టత గురించి క్లుప్తంగా చెప్పుకుంటూ ఆ దేవి యొక్క పరమ వైభవాన్ని, ఆ దేవి యొక్క ఔన్నత్యాన్ని తెలిపే దేవి వైభవాన్ని మనం ముందుకు చెప్పుకుంటూ సాగుదాం. కార్తీక మాసము అంటే పౌర్ణమి రోజు కృత్తికా నక్షత్రం చంద్రుడిలో ఉన్నప్పుడు ఈ కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అందుకే దీన్ని కార్తీక మాసము, కార్తీకము కాదు కార్తీక మాసము, రీకి దీర్ఘం ఇస్తూ ఉంటారు అందరూ. దీని కృత్తిక నక్షత్రం ఏంటి? కృత్తిక. దీని పేరు కార్తీక మాసము. ఈ మాసము యొక్క విశిష్టత దీప ప్రజ్వలన, అలాగే నదీ స్నానము, కార్తీక స్నానములు ఈ మాసంలో చాలా వైశిష్ట్యాన్ని పొంది ఉన్నాయి. అసలు ఈ స్నానము ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అందరికీ తెలిసిందే. తెల్లవారుజామున 4 గంటలకు లేచి స్నానం చేసుకొని దీపారాధన చేయాలి అనే నియమం కార్తీక మాసంలో ఉంది. సూర్యోదయం అయిన తర్వాత కార్తీక మాసంలో స్నానము అసలు పనికిరాదు, ఎవరికి కూడా పనికిరాదు. సాధ్యమైనంత వరకు ఆరోగ్య పరిస్థితిని బట్టి, ఎందుకంటే ఆధ్యాత్మికతలో ఎంత భావోద్వేగం ఉన్న ఆరోగ్య పరిస్థితి కూడా చూసుకుంటూ ఉండాలి. అందుకని ఆరోగ్య పరిస్థితిని బట్టి అందరూ కూడా తెల్లవారుజామునే లేచి స్నానం చేసి తులసిమాత యొక్క ఆశీర్వాదం కోసం అక్కడ దీపారాధన చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన క్రియ. ఇది కార్తీక మాసానికి మనకందరికీ తెలుసు, కార్తీక దామోదర తండ్రి అంటూ ఉంటాం. అలాగే శివుణ్ణి త్రయంబకేశ్వరుడు అని పిలుస్తారు కార్తీక మాసంలో. దామోదరుడు అంటే అర్థం ఏంటి అంటే, దామము అంటే లోకములు, లోకాలన్నీ, ఉదరము అంటే మన కడుపు. ఈ లోకాలన్నిటినీ తన కడుపులో దాచుకున్న వాడిని దామోదరుడు అంటారు. మరి ఇది కార్తీక మాసం అంటే శివుడికి ప్రీతి కదండి. మరి విష్ణువుని ఎందుకు ఆరాధిస్తారు? విష్ణోశ్చ హృదయం శివ, శివోశ్చ హృదయం విష్ణు అని చెప్పి నానుడి. అంటే ఆ విష్ణువు యొక్క హృదయంలో శివుడు, ఆ శివుడి యొక్క హృదయంలో విష్ణువు. అందుకే శివకేశవ భేదం లేకుండా మనం ఏ క్రియ అయినా చేస్తున్నాము అంటే అది కార్తీక మాసం. ఈ దామోదరుడికి అత్యంత ప్రీతికరమైనది ఈ కార్తీక మాసం. పాడ్యం నుంచి ఈ కార్తీక మాసం, కార్తీక శుద్ధ పాడ్యం నుంచి చూసుకుంటే, పాడ్యమి రోజు బృందావనంలో గోవర్ధన గిరిధారికి పూజ చేస్తూ ఉంటారు. ఆ పూజతోటే ఈ కార్తీక మాసం అనేది మొదలవుతూ ఉంటుంది. చాలా విశిష్టం విధియ, దీన్నే యమ విధియ అంటూ ఉంటారు. యమ విధియ అంటే దాన్ని భగినీ హస్త భోజనము అని కూడా అంటూ ఉంటారు. ఈ కార్తీక మాసం అనేది ఒక ఆధ్యాత్మికతకే కాకుండా మనలో ఉండే ఈ ఆత్మీయత కోణాన్ని కూడా ఉత్తేజపరుస్తూ ఉంటుంది. యమ విధియ అంటే యమునాదేవి యమధర్మరాజు యొక్క చెల్లెలు. ఆయన్ని పాపం చాలాసార్లు అన్నయ్య భోజనానికి రా అని పిలుస్తూ ఉంటుంది. పాపం ఆయన ఉన్న బిజీలో రాలేకపోతారు. ఇక్కడ యముడు ఎవరు? యమునాదేవి ఎవరు?
ఈ యమున దేవి అలాగే యముడు కూడా సూర్యదేవుడి యొక్క పిల్లలు. సూర్యుని యొక్క ప్రత్యక్ష దైవం మన సూర్యనారాయణమూర్తి యొక్క పిల్లలు. యమునాదేవి యొక్క ప్రవాహం ఎలా ఉంటుంది అంటే అలా సాగిపోతూనే ఉంటుంది. అలాగే యమధర్మరాజు కూడా ఈ కాలంలో ఎవరి యొక్క ఆయుష్ అయితే పూర్తవుతూ ఉంటుందో వారిని తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు ఆయన ధర్మ ప్రకారం. ఇలాగా వెనక్కి తిరిగి చూడదు యమున, ఆయన కూడా అలా వెళ్ళిపోతూనే ఉంటారు యమధర్మరాజు గారు. ఇంత వీళ్ళకి తీరిక లేని సమయంలో పాపం వాళ్ళ అన్నగారిని భోజనానికి రమ్మని చాలాసార్లు ఆవిడ పిలవడం జరుగుతుంది. ఆయన అనుకోకుండా, అది యమ విధియ అని ఎందుకు వచ్చిందో నేను చెప్తాను. ఆయన పాపం అనుకోకుండా చెల్లెలు పిలుస్తోందని చెప్పి ఒకరోజు భోజనానికి వస్తారు. ఆ రోజు కార్తీక మాసంలో శుక్లపక్ష విధియ రోజు యమధర్మరాజు గారు భోజనానికి వస్తారు. పాపం అన్నయ్యకి ఇష్టమైందని చెప్పి, ఇప్పుడు నేను మా తమ్ముడిని పిలిచాను అనుకోండి, మా తమ్ముడికి టమాటా పచ్చడి అంటే ఇష్టం, ఇట్లా వస్తున్నారంటే, అన్నదమ్ములు వస్తున్నారంటే ఆ అక్క చెల్లెలకి చాలా ఉత్సాహం ఉంటుంది. అంటే ఆ అన్నకి ఇష్టమైనవి చేయాలి, అన్న యొక్క ఆశీర్వాదం పొందాలి, నేను వండినవన్నీ నా అన్నగారు భుజించి నన్ను మెచ్చుకోవాలి అని చెప్పి చాలా ఉత్సుకతతోటి పాపం ఆవిడ ఆ అన్నగారికి ఇష్టమైన పదార్థాలన్నీ చేసి పెడుతుంది. వారు యమధర్మరాజు వారు అక్కడికి రావడము, ఆ సోదరి యొక్క చేతి భోజనం చేయడము, తృప్తి పొందడం జరుగుతుంది. ఆయన వెళుతూ వెళుతూ అమ్మా ఏం వరం కావాలో కోరుకో అంటారు. ఆవిడ పాపం ఆవిడ కోసం ఏమీ అడగలేదండి. ప్రతి సోదరుడు ప్రతి సంవత్సరం కార్తీక మాస విధియ రోజు సోదరి దగ్గరికి వచ్చి భోజనం చేయాలి అనే నియమాన్ని ఏర్పాటు చేయన్నయ్య అని అడుగుతుంది. అందుకే దీన్ని భగినీ హస్త భోజనము అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అలాగే అంటే ఇప్పుడు మనం పాటించట్లేదు కానీ అండి, పూర్వము ఆడపిల్ల ఇంటికి ఎక్కువ వెళ్ళి భోజనం అది చేస్తుండేవారు కాదు. ఇప్పటికి కూడా కొంతమంది కూతురు దగ్గరికి రావాలంటే మొహమాట పడుతూ ఉంటారు. సంవత్సరానికి ఒక్కసారైనా కూడా ఆ పుట్టింటి వారు వచ్చి ఇక్కడ భోజనం చేయాలి అనే ఇదితోటి ఈ భగినీ హస్త భోజనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యమునాదేవి ద్వారా మనందరికీ కూడా ఆ వరం ప్రసాదించబడింది. అలాగే ఆయన వచ్చారు, మరి ఆయన భోంచేసి వెళ్ళారు, చెల్లిని పిలవాలిగా. అందుకే యమ తృతీయ రోజు అంటే భగినీ హస్త భోజనము అయిపోయిన విధియ రోజు ఆయన వచ్చారు. తృతీయ రోజు యమునాదేవి యమధర్మరాజు గారింటికి వెళ్తుంది భోజనానికి. దాన్ని తృతీయ అంటే మూడవ తిథి నాడు యమునాదేవి అక్కడికి వెళుతుంది. వెళ్ళి ఆడపిల్లలు ఏముందండి, పసుపు కుంకుమ ఇస్తే చక్కగా సంబరపడిపోతారు. అలాగే ఆవిడ కూడా అక్కడ అన్నగారింటికి వెళ్ళి భోజనం చేసుకుని ఏదో ఒకటి ఉన్నదాన్ని బట్టి, ఇప్పుడు లేనిది ఆర్భాటంగా ఏది చేయవలసిన పని ఉండదండి. ఉన్నంతలో ఒక చీర, పసుపు కుంకుమ, పువ్వులు, గాజులు ఇస్తే ఏ స్త్రీమూర్తికైనా కూడా సంతోషం కదండి. అట్లా అవి తీసుకొని చాలామంది ఒక్క రవికల బట్టి చీర పెట్టలేకపోయారనుకోండి, 2 రవికల బట్టలు, ఒక రవికల బట్ట ఎప్పుడు పెట్టకూడదు, 2 రవికల బట్టలు పెట్టి పసుపు కుంకుమ అలాగే గాజులు పువ్వులు ఇచ్చి చెల్లికి ఆ సోదరిని ఆనందింపజేస్తాడు యమధర్మరాజు. ఇలా పాడ్యమి విధియ తదియ అయిపోయి ఇక చతుర్థి దగ్గరికి వచ్చేసరికి నాగుల చవితి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, విశిష్టమైన ఆరాధన. నాగుల చవితి అంటే అది ఎలా ఉంటుంది అంటే నాగుల చవితి రోజు నుంచే ఉపవాసం అనేది మొదలవుతుంది. చాగంటి కోటేశ్వరరావు గారు కానీ అలాగే మన గరికపాటి నరసింహారావు గారు కానీ వారందరూ ఆకాశం అంత ఎత్తుల్లో ఉంటారు. వారి ప్రవచనాలు ఇవన్నీ నేను ఇన్స్పైర్ అయ్యి చెప్పినవి, నేను చదువుకున్నది, వారి ప్రవచనాలు వింటూ ఈ ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత వాటిని అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగాను కొంతవరకు. వారు చెప్తూ ఉంటారు ఇప్పుడు ఉపవాసము అంటే ఏంటి అంటే భోజనం మానేయడం కాదు అని. ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా నివసించడం. సర్వవేళ సర్వావస్థల యందు కనీసం ప్రతిరోజు ఉండాలి, కనీసం ఆ ఒక్కరోజైనా సరే. నాగుల చవితి అంటే సుబ్రహ్మణ్య ఆరాధన. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని సర్వవేళ సర్వావస్థల యందు మనసు యందు లగ్నం చేసుకొని ప్రార్థిస్తూ ఉండాలి, ఆయన పాదాలు ప్రార్థిస్తూ ఉండాలి. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఉపవాసం అంటే అన్నం మానేసి అది మర్చిపోయి భగవంతుడిని మర్చిపోయి మన దృష్టి అంతా కూడా భోజనం మానేయడం మీద పెడుతూ ఉంటాం. అలా కాకుండా ఉపవాసము అంటే అర్థం ఏంటి అంటే
ఉపము దగ్గరగా, వాసము అంటే నివసించడం. ఇట్లా భగవంతుడికి దగ్గరగా నివసించడం అని చెప్పే మొదటి రోజు ఈ నాగుల చవితి. ఇలా చెప్పుకుంటూ వెళితే కార్తీక మాసంలో చాలా 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 విశేషమైన రోజులు ఉన్నాయి. ఏకాదశి, చిలుక ద్వాదశి, ఇట్లా చెప్పుకుంటూ వెళితే చాలా విశేషాలు దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నేను మీకు ఇందాక చెప్పాను, రోజుకి ఒక దేవత ఉంటూ ఉంటుంది. అలాగే ఈ గ్రహ దేవతలు, వాటి ప్రత్యతి దేవతలు కూడా ఈ యొక్క కార్తీక మాసంలో పూజింపబడతారు. మనందరికీ తెలుసు, మామూలుగా సోమవారం శివుడు, మంగళవారం అమ్మవారు ఆంజనేయ స్వామి లేకపోతే అమ్మవారు, బుధవారం ఏమో విష్ణుమూర్తి, గురువారం ఏమో గురుదేవులు, శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం వెంకటేశ్వర స్వామిని ఇట్లా పూజించుకుంటూ వెళ్తాం. ఎలా వచ్చింది ఈ ఆరాధన? కార్తీక మాసంలో చేస్తున్నప్పుడు ఎంతటి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది, దాన్ని ఎట్లా చేయాలి అనేది ఒక చిన్న క్లుప్తంగా చెప్తాను. చాలా బాగా చెప్పారండి.